రూల్స్ లాస్ తెలిసిన వాడివి కాబట్టి ఫాలో అవుతారని అనుకుంటున్నాను. రేపు చూస్తాను. ఎలాండే రే అభి, వాదన అనవసరం, చెప్పాం కదా. పదండి అభి గారు, వెళ్ళొస్తానమ్మా. సౌందర్య పద. ఎస్ఐ గారు మమ్మల్ని ఎప్పుడు వదిలిపెడతారు సార్? వదిలేస్తాను, ఊర్లో ఉండకూడదు. ఏంటయ్యా నువ్వు చేసింది? మన కూతురు ఈయన్నే ఉంటే ఏ ఊరికి పోతాం? దాన్ని వదిలి ఒక్క పూట ఉండగలమా? ఏం జరుగుతుందో జరగని, నిజాయితీగా ఉందాం. కూతుర్ని దూరం చేసుకోలేమయ్యా. ఏయ్, ఏంటి అప్పుడే మాట మారుస్తున్నారు? మమ్మల్ని విడిపించడానికి పిల్లలొచ్చారు. నా మొగుడు వాళ్ళ మాట వినుంటే నిజాయితీగా దర్జాగా బయటకు పోయుండేవాళ్ళం. అరే చోప్! మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. భవానీ, అది అవమానం భరించలేక చచ్చుంటుందా, లేకపోతే పారిపోయి ఉంటుందా? అప్పులు ఎక్కువైతే పారిపోతారే, అవమాన భారం ఎక్కువైతే మోయలేక ఉరితాడికి వేలాడతారు. అది చచ్చిందన్న న్యూస్ ఎప్పుడొస్తుందో ఏంటో. నేను అదే ఎదురు చూస్తున్నాను. ఆ గనిగాడు వాడి ఫ్యామిలీ కనుమరుగైపోయారంటే అఖిలక్క అన్వేషణ తీరని కోరికలా మిగిలిపోతుంది. ఒకసారి పోలీసులకి ఫోన్ చేసి కనుక్కుంటే? వద్దు చైత్ర, ఫోన్ చేస్తే ఇందులో మన హ్యాండ్ ఉందని అఖిలక్కకి తెలిసిపోతుంది. దొరికిపోతే మన ప్రాణాలే తీస్తుంది. మరి న్యూస్ తెలుసుకోవడం ఎలా? తెల్లారాక నువ్వే వెళ్దుగాని. అది చచ్చిందంటే సౌందర్యకి క్షమాపణలు చెప్పాలనుకుంటే ఇలా జరిగిందేంటి గ్రానీ అని 2 కన్నీటి బొట్లు కార్చు. గ్రానీ వస్తుంది. అక్క, ఆఫీస్కెళ్ళొచ్చావా? వెళ్ళిన పని ఏమైందక్కా? కొంతమంది చేతకాని ఉద్యోగుల్ని వేరే పని చేసుకోవడం మంచిదని దారి చూపించొచ్చాను. వాడింక ప్రైవేట్ కంపెనీలో వాచ్మెన్ డ్యూటీ చేసుకోవాలంతే. వాడికి చేతకాక కాదక్కా, లంచం తీసుకున్నందుకు నా మాట విని మీ మాట లెక్క చేయలేదు. భవానీ, వాడు మీ ఊరోడే అన్నావు, పనిచేయలేకపోయాడు చూడు. అవును చైత్ర, అందుకే అక్కకి సారీ చెప్తున్నాను. సరే భవానీ, ఆ అమ్మాయిని పిలిపించారా? ఏ అమ్మాయి అక్క? సౌందర్యని, మన ఇంటికొచ్చి వెళ్ళింది కదా. తను రావడం ఏంటక్కా? రాలేదా? వచ్చిందనుకున్నాను. మేము వెళ్ళేటప్పుడు బయట ఏదో సైకిల్ ఉంది. లేదు కృష్ బాబు, అది వాచ్మెన్ వాళ్ళ అమ్మాయిదంట. డబ్బుల కోసం వచ్చి వెళ్ళిపోయిందంట. సరే చైత్ర, సౌందర్య ఈ ఇంటికొచ్చి నిన్ను క్షమించమని చెప్తేనే నువ్వు ఇంట్లో ఉంటావు. అర్థమైందా? అలాగే గ్రానీ. గ్రానీ, ఫైల్స్ నీ రూమ్ లో పెడతాను. సరే. ఇదేంటి భవానీ, అది నన్ను క్షమిస్తుందా? దానికి నేను సారీ చెప్పాలా? రేపు అది చచ్చుంటుంది. నువ్వేం కంగారు పడకో, హ్యాపీగా పడుకుందాం పదా. పదా. సరస్వతి, వాళ్ళని వెళ్ళిపోమని చెప్పు. ఇంకా మనం ఈ ఊళ్ళోనే ఉండదలుచుకోలేదు. అలాంటప్పుడు పరువు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. గని, నువ్వు మంచివాడివే కాని భయస్తుడు అనుకోలేదు. వాళ్ళ బెదిరింపులకు భయపడిపోయి దొంగ అనే ముద్ర వేయించుకుంటావనుకోలేదు. నేనిక్కడే ఉంటానన్నది
నువ్వు కూడా ఇక్కడ ఉంటావని. నన్ను వదిలి వెళ్ళావు కదా, నీ మాట వెనక్కి తీసుకుంటావు కదా. సౌందర్య, అబే, ఏమైనా తెలిసిందా? నువ్వు టెన్షన్ పడుకో. మీ నాన్న మీద నిందపడిందే కానీ అది నిజం కాదు. ఈ ఊరిలో ఎక్కడికి వెళ్ళడు. నేను చెప్తున్నాను కదా. భయంగా ఉంది అబే. అయ్యా ఏం ఆలోచిస్తున్నాడో ఏందో. ఏదైనా జరిగితే లాయర్తో మాట్లాడాను. ఈ కేసు నుంచి బయటపడేస్తారు. నువ్వు టిఫిన్ చేయ ముందు. ఆకలిగా లేదు, నాకొద్దు. నువ్వు ఇక్కడ కడుపు మార్చుకుంటే అక్కడ నువ్వు ఇచ్చిన క్యారేజ్ బాక్స్ గణేష్ అంకుల్ తింటాడనుకున్నావా? పద, మొహం కడుకో. ఎలా ఉన్నావో చూడు. ఏడ్చి మొహం అంతా పీక్కుపోయింది. టిఫిన్ చేయి. నాకొద్దు. ఐస్ క్రీమ్ పంచుకోవాలనుకున్నావు కదా, ఈ టిఫిన్ కూడా పంచుకుందావా? ఇద్దరం తిందాం. నేను తింటే నువ్వు తింటావు కదా. నాకొద్దు. అలా అంటే నాకు వద్దు. నాకు ఆకలిస్తుంది సౌందర్య. సరే, తింటాలి. గుడ్. నువ్వు కూడా తినాలి. నువ్వు తిన్నాక నేను తింటాను. కూర్చో. నువ్వు? నేను తింటాను. నువ్వు తిను. ఇప్పుడు ఓకేనా? సౌందర్య, నువ్వు డీలా పడిపోతే మీ అమ్మ నాన్న ఇంకా డల్ అయిపోతారు సౌందర్య. చైత్ర లాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే ధైర్యంగా ఉండాలి. అర్థమైందా? వాళ్ళు ఓడిపోవాలంటే నువ్వు మరింత పట్టుదలతో ఉండాలి. ఓకేనా? సౌందర్య, తిన్నావా? రే అభి, తిన్నదా? తిందిరా. భవానీ చైత్రాల మీద గొడవ పడాలంటే ఎనర్జీ రావాలి కదా. వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడం అంత సులువు కాదు అభికారు. ఆలోచిస్తే ప్రతిదానికి దారి దొరుకుతుంది. ఆ ఇన్స్పెక్టర్ని భవానీని దెబ్బ కొట్టాలంటే చాలా తెలివిగా ఆలోచించాలి. వాడి ఉద్యోగం పోయేలా చేస్తే దొరికేస్తారు. అప్పుడు ఈ నింద వెనుకున్న దుష్టశక్తులన్నీ బయటపడతాయి. ఎలా చేయగలం అభి? అదంతా ప్రాబ్లం అవుతుందేమో. రే, అనుకుంటే ఏదైనా చేయొచ్చు. సోషల్ మీడియాను వాడుకుందాం. సౌందర్య, నీ ఆక్రోశాన్ని, ఆవేదనని ఫ్రెండ్స్ అందరికీ చెప్పు. వాట్సాప్ గ్రూపుల్లో వీడియో మెసేజ్ చేయి. ఖచ్చితంగా జరిగిన అన్యాయాన్ని ఖండిస్తారు. నేను రికార్డ్ చేస్తాను. సౌందర్య, చెప్పవే. 4 గోడల మధ్య ఏడవకు. ఇక్కడి నుంచి నీ యుద్ధం మొదలుపెట్టు. షూట్ చేయి చంద్రిక. ఫ్రెండ్స్, నా పేరు సౌందర్య. నేను వెంకటగిరి కాలనీలో ఉంటాను. మా అమ్మ నాన్నల మీద నింద వేసిండ్రు.
నన్ను దెబ్బతీయనీకి నా తల్లిదండ్రుల్ని దొంగలు అని పోలీస్ స్టేషన్లో పెట్టించిండ్రు. ఆడవాళ్ళంటే ఎంత గౌరవం ఉన్న మా అయ్య వేధింపులకు గురి చేసిండని, మా అమ్మ బంగారు నగలు ఎత్తుకెళ్ళిందని అన్యాయంగా కేసు పెట్టించి అరెస్ట్ చేయించిండ్రు. వాళ్ళు చేయని తప్పులని బలవంతంగా ఒప్పించి సంతకం పెట్టించి హింసిస్తున్నారు. న్యాయం ఎక్కడుంది ఫ్రెండ్స్? టూటౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్ చేస్తున్న దౌర్జన్యం ఏంటో మీరు కూడా తెలుసుకోండి. నాకు న్యాయం కావాలి. మీ సహాయాన్ని అందించండి ఫ్రెండ్స్. రేపు మీకు కూడా ఇట్లాంటి అన్యాయం ఎదుర్కోవచ్చు. రండి, కలిసి పోరాడదాం. సరే, గుడ్. చంద్రిక, మన కాలేజ్ ఫ్రెండ్స్ అందరికీ ట్యాగ్ చేయి. వాళ్ళందరికీ షేర్ చేయమని మెసేజ్ పెట్టు. అలాగే. సౌందర్యకి తోడుగా నువ్వు ఇక్కడే ఉండవు. మేము లాయర్ దగ్గరికి వెళ్ళొస్తాం. అలాగే అభి. తెల్లారే కల్లా ఆంటీ అంకుల్ ఇద్దరు బయటపడాలి. అది జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. తలుపేసుకోండి. సరే, మనం వెళ్దాం పద. అవసరమైతే ఫోన్ చేయండి. ధైర్యంగా ఉండు సౌందర్య. ఆ కంపెనీ ఫైల్ని నాకు ఒకసారి పంపించండి. గ్రానీ, మొదటి నుంచి మనకి ఇన్ని కంపెనీస్ ఉన్నాయా? అవును క్రిష్. ఇన్ని కంపెనీస్ ని ఒక్కదానివే ఎలా హ్యాండిల్ చేస్తావు గ్రానీ? మనం చేసే పనిని మనం ప్రేమిస్తే అది ఎంత పెద్దదైనా కష్టం అనిపించదు క్రిష్. విజయ్, అమ్మగారు. కాఫీ తీసుకురా. అలాగే అమ్మగారు. ఏంటి క్రిష్, నేనంతా ఆఫీస్లోనే బిజీగా ఉన్నట్టున్నా? ఇంకా ఆఫీస్ పనులు మొత్తం క్రిషే చూసుకుంటాడేమో అక్క. ఇంకా క్రిష్కి జోడీగా చైత్ర కూడా ఆఫీస్ పనులు చూసుకోవడం మొదలు పెడితే నీకు సగం భారం తగ్గిపోతుందక్క. అంటే నా ఉద్దేశం నీకు వర్క్ స్ట్రెస్ తగ్గుతుంది కదా అని. ఆగు చైత్ర. ఎంతవరకు వచ్చింది? ఏంటిది గ్రాని? ఎంతవరకు వచ్చింది? అర్థం కాలేదు గ్రాని. నీకింకా అరగంటే టైం ఉంది. నువ్వు ఈ ఇంట్లోనే ఉంటావో లేక బయటికి వెళ్ళిపోతావో తనని తీసుకొచ్చి క్షమాపణ చెప్పే దాని మీద ఆధారపడి ఉంటుంది. గుర్తుపెట్టుకో. అలాగే గ్రాని. భవానీ, గ్రాని గంటలు నిమిషాలు కూడా లెక్కేస్తుంది. నువ్వేదో చేస్తానన్నా ఏం చేశావు? ఇప్పుడు నేనేం చేయాలి? దాన్ని తీసుకొచ్చి అఖిలక్క ముందు క్షమాపణ చెప్పినా మనకి భవిష్యత్తుండదు. అక్క కోపంలో వెళ్ళిపోమన్నా తర్వాత మనసు కరగకుండా ఉండదు. ఈలోపు ఏదో ఒకటి చేసి దాన్ని సాగనంపుదాం. కాంతమ్మ, నేనెళ్ళి మోటార్ ఆన్ చేసి వస్తాను. నువ్వు అమ్మగారు కాఫీ ఇచ్చిరా. అమ్మగారు కాఫీ. కాంతమ్మా. అమ్మా, ఇంటికి పిల్లలు వచ్చారా? ఏవైనా డబ్బు అవసరమైతే తీసుకెళ్ళు. పిల్లలేం రాలేదమ్మా. సౌందర్యని మన ఇంటికొచ్చి వెళ్ళింది కదా. తను రావడం ఏంటక్క? రాలేదా?
వచ్చిందనుకున్నాను. మేము వెళ్ళేటప్పుడు బయట ఏదో సైకిల్ ఉంది. ఆ, లేదు క్రిష్ బాబు, అది వాచ్మెన్ వాళ్ళ అమ్మాయిదంట. డబ్బుల కోసం వచ్చి వెళ్ళిపోయిందంట. నిన్న కాంపౌండ్ లో సైకిల్ కనిపించింది. మా పిల్లలది కాదమ్మా. మరెవరిది? అది అది చెప్పు. ఎవరిదో తెలియదమ్మా. అంటే ఇంటికి ఎవరొస్తున్నారో తెలుసుకోలేనంత పని చేస్తున్నారా? అమ్మా, మీరెళ్ళాక ఎవరో సౌందర్య అనే అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నల్ని అరెస్ట్ చేశారని భవానీ అమ్మగారు వాళ్ళతో గొడవ పడ్డారు. ఈ విషయం మీకు తెలిస్తే కంగారు పడతారని చెప్పొద్దన్నారమ్మా. ఏంటి? అవునమ్మా, ఆ అమ్మాయి మీకోసమే వచ్చింది. మీరెప్పటికే వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మా నాన్నల్ని పోలీసులు అరెస్ట్ చేశారా? భవానీ! చైత్ర! చైత్ర! ఏంటక్కా? నిన్నెక్కడికి సౌందర్య వచ్చిందా? అక్క, అది అది అడిగేది నిన్నే. స్పీక్ అవుట్. ఆ, వచ్చిందక్క. సౌందర్యని క్షమించమని కూడా అడిగామక్క. నేనడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. తనొస్తే ఇప్పటి వరకు నాకెందుకు చెప్పలేదు? అక్క, అది క్షమాపణే అని చెప్పలేదు. కావాలంటే ఇప్పుడెళ్ళి తీసుకొస్తాం. ఇప్పటి వరకు మీరు చేసింది చాలు. క్రిష్, పద పోలీస్ స్టేషన్ వెళ్దాం. నోరు తెరవద్దంటే ఎవరే అక్కకి చెప్పింది? ఏకాంతమ్మా, నువ్వేనా? అమ్మగారు సైకిల్ చూసారంటమ్మా. ఎవరిది అని అడిగి అమ్మగారు సీరియస్ అయ్యారు. చెప్పక తప్పలేదు. క్షమించండమ్మా. అయిపోయింది భవానీ, మనం అనుకున్నదంతా అయిపోయింది. ఇక మనం దాని ముందు ఊడిగం చేస్తూ బ్రతకాల్సిందే. నన్ను దెబ్బతీయనీకి నా తల్లిదండ్రుల్ని దొంగలు అని పోలీస్ స్టేషన్లో పెట్టించిండ్రు. 2 టౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్ చేస్తున్న దౌర్జన్యం ఏంటో మీరు కూడా తెలుసుకోండి. వాళ్ళు చేయని తప్పులని బలవంతంగా ఒప్పించి సంతకం పెట్టించి హింసిస్తున్నారు. న్యాయం ఎక్కడుంది ఫ్రెండ్స్? ఏరా, నీ కూతురు నా గురించి ఫేస్బుక్లో పోస్టులు పెట్టి జనాలతో తిట్టిస్తే భయపడి మిమ్మల్ని వదిలేస్తాననుకుంటున్నారా? నెవర్. ఇంత చేస్తున్న మిమ్మల్ని, నీ కూతుర్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కానిస్టేబుల్స్, వీళ్ళిద్దరిని డాక్ రూమ్ లో పడండి. వీళ్ళిక్కడ ఉన్నారని ఎవ్వరికి తెలియద్దు. ఎందుకు సార్ చేయని తప్పుకి మమ్మల్ని దోషులుగా చూస్తున్నారు? ధనం మూలం ఇదం జగత్. మొదట మిమ్మల్ని డబ్బు కోసం అరెస్ట్ చేశా, కానీ ఇప్పుడు నీ కూతురు చేసిన పనికి నా అహం దెబ్బతింది. మిమ్మల్ని కాపాడడానికి ఎవరొస్తారో చూస్తాను. కానిస్టేబుల్, వీళ్ళిద్దరిని తీసుకెళ్లి డాక్ రూమ్లో వేసేయండి. హలో, డీసీపీ గారు, చెప్పండి సార్. ఏంటయ్యా, ఫేస్బుక్ లో నీ మీద ట్రోల్స్ మొదలయ్యాయి, అదంతా నిజమేనా? సార్ 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 అదంతా అబద్ధం సార్. జనాల్లో రెవల్యూషన్ వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చేలోపు ఆ ట్రోల్స్ అన్ని ఆపించు, లేదంటే నీ జాబ్ పోతుంది. సార్ సార్ అలాగే సార్, అలాగే సార్. నేను చూసుకుంటా సార్, నేను చూసుకుంటా. త్వరగా పని చూడు. గని సరసు అవి గని సరసు కనిపించట్లేదు. ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళు ఎక్కడున్నారు? ఇక్కడ లేరు.
ఎక్కడికి పంపించారు? నీకెందుకు చెప్పాలి? అసలు నువ్వెవరివి? తనకి కాదు, నాకు చెప్పండి. మా అమ్మాయిలు ఎక్కడున్నారు? మర్యాదగా చెప్పండి, లేకపోతే